సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి లేదా నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సువార్త కూడికలు అనగా మరి అనువైనటువంటి ప్రదేశంలో అనగా మా శ్రేయభిలాషులు స్నేహితులు గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి క్రీస్తును కూర్చున్నటువంటి శుభవార్త వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దేవుని యొక్క మహోచితమైన కృపను బట్టి సంఘ సభ్యులు కొంతమంది ముందుకు రావడం ప్రతి నెల జరుగుతున్న ఈ కూడిక ద్వారా వారు కూడా ఆత్మీయంగా బలపట్టుకును ఆత్మీయంగా కట్టబట్టుకును మరి వారి వలె అనేకులు క్రీస్తు యేసు రక్షకుడని విశ్వాసం ఉంచి రక్షణ పొంది నిత్య నరక నుండి తప్పించబడి నిత్య జీవనకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం లాగా ఈ దినాన్ని ఏర్పాటు చేసిన ప్రియ మరి తిలక్ గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారి ఆహ్వానం మేరకు ఆసక్తి మేరకు మరి చలి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికి కూడా వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. కార్యక్రమం నడిపిస్తున్న దైవజనుల చక్రవర్తి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చలి అంటే చలే, ఇదే చలి, మరి ఇది చలి అంటే మనకు చలే ఒక విధంగా. ఈ 2 రోజుల్లో నేను కూడా వదిలిపోద్ది అనుకుంటున్నాను. కొద్ది రోజుల్లో వదిలిపోయే ముందు ఎక్కువ చలి పెడద్దని కనుక టైం చూసుకుంటున్నారు కాంతమ్మ గారు. మరి త్వరగా వదిలేమని ఆవిడ సెలవు ఇచ్చారు. ఆ ప్రకారం చేయడానికి వాళ్ళ ప్రాంతంలో ఉన్న కనుక వాళ్ళ మాట వినాలని ఒక నిర్ణయానికి వచ్చేసాను నేను. సరే తప్పకుండా 12 గంటలకల్లా వదిలేస్తాను. సరే కొద్ది నిమిషాలు దేనికి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం జాగ్రత్తగా దృష్టి పెట్టి చూస్తే ముఖ్యంగా మన ప్రాంతంలో లేదా మన దేశంలో మనకి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన రకరకాలైనటువంటి చర్చలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. యేసు ప్రభువుని గురించి మాత్రమే కాదు, ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత చాలామంది చాలా రకాలుగా తమ భావాన్ని వ్యక్తీకరించే అవకాశం కలిగి ఉన్నారు కనుక చాలా మంచిగా మాట్లాడుతున్నారన్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారన్నారు, విమర్శించి మాట్లాడుతున్నారన్నారు, సమస్య తీసుకొచ్చేలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనుషుల్ని కదిలించేలా మాట్లాడేవాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి భావ వ్యక్తీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కోణంలో మతాల గురించినటువంటి వాదనలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. ఎంత ఎక్కువైపోయినాయంటే ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు అంత చూసుకోవడం, ఒకరినొకరు చాలా చులకనగా మాట్లాడుకోవడం అనేది ఈ రోజుల్లో ఒక ఒరవడి అయిపోయింది. ఒక ఒరవడి అంటే అది ఒక స్టైల్ అయిపోయింది. ఎలాంటి ఒరవడి అయిపోయిందయ్యా బాబు అని అంటే, నీకు ఆధారాలు ఏమున్నాయి అని ఒకరు అడుగుతుంటే నా ఆధారాలు ఎంత గొప్ప అని ఒక ఆయన చెప్తుంటే, నా ఆధారాలు ఎంత గొప్ప అని ఒక ఆయన చెప్తుంటే, ఇంకో ఏమో నా ఆధారాలు ఎంత గొప్ప అని ఆయన చెప్పుకున్నాడు. అంటే ఇంచుమించుగా ఎవరు ఏలెత్తు చూపించబడుతున్నారో, ఎవరు విమర్శించబడుతున్నారో, ఎవరు హేళన చేయబడుతున్నారో, ఎవరు దూషించబడుతున్నారో, ఎవరు వ్యతిరేకించబడుతున్నారో, ఎవరు సవాలు చేయబడుతున్నారో వీళ్ళందరూ పరస్పరం ఆధారం కలిగిన వాళ్ళే. అందరూ ఏదో ఒక ఆధారం చూపించి ఇది 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 సంగతి అని చెప్తున్నారు. మా నమ్మకానికి కారణం ఇదని చెప్తున్నారు. సరే, ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు నేను టీవీ చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మన భారతీయ వనిత ఒక ఆవిడ మాట్లాడుతున్న మాటలు విన్నాను. ఆవిడ ఏమంటారంటే, క్రైస్తవులకి దేవుడు ఎక్కడున్నాడు అంటే, అదేంటండి జీసస్ని వాళ్ళు దేవుడు అంటారు కదండి అని అంటే, యేసు దేవుడు కాదు, అతను ఒక ప్రవక్త అంతే, వాళ్ళకి అసలు దేవుడే లేడు అంది ఆవిడ. సో నేను ఈ కొత్త సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఏ ఉద్దేశాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళితే మంచిది, ఎవరైనా వినేవారు ఆసక్తి కలిగిన వారు వింటుండగా ఏ సందేశం అయితే వారికి మేలుకరంగా ఉంటుంది,
లేదా మనం చెప్పేది నీ మాటలు వారికి జ్ఞానం కలిగించేవి ఉంటుందని ఆలోచన చేస్తున్న సమయంలో గత సంవత్సరం 12 నెలల్లో కూడా క్రీస్తుని గురించిన ఆధారాలు ఎలా మాట్లాడుకున్నామో, అనగా యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి చారిత్రాత్మక వాస్తవం అని, ఆయన గురించిన చరిత్ర సాక్ష్యము, ప్రాంతాలు, ప్రదేశాలు, దేశాలు సాక్ష్యం, ఆ చరిత్రలోనే ఏ రాజుల కాలం, ఏ ప్రాంతము, ఏ భాష అనేటి విషయాలు మాట్లాడుకున్నాం. అంతేకాదు ఆయన దైవ సంబూతుడైన సంగతి చెప్పడానికి గాను ఆయనకు ముందున్నటువంటి ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించగా ఆ ప్రవచనాల ఆధారం, మరియు ఆయన దేవుని కుమారుడు అనేటువంటి మాట వాస్తవం చేయడానికి గాను ఆయన కలిగినటువంటి శక్తిని బట్టి చూస్తే ఆయన దైవ సమానుడిని రుజువు చేయడానికి గాను ఆయన సూచక్రియలు, అద్భుతాలు చేయగలిగినటువంటి ఆ స్థితి ఆయనకు ఎలా కలిగిందని దానికి ఆధారం. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే సుమారుగా 12 వివిధమైనటువంటి ఆధారాలు చూపించి యేసుక్రీస్తు ప్రభు ఒక కల్పిత పురుషుడు కాదు, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి వారి యొక్క విశ్వాసము అది మూఢ విశ్వాసము కాదు, యేసుక్రీస్తును విశ్వాసముంచి జీవించే వారి యొక్క జీవన ప్రమాణము ఏదో లోకములో కనబడుతున్న ఒక క్రమము అని అనుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, ప్రవచన ఆధారాలు ఉన్నాయి. ఆయన వ్యతిరేకులు కూడా ఆయన గురించి ఏం మాట్లాడారు, ఆయన బోధలు ఎంత శ్రేష్టమైనవి, ఆయన చేసిన సూచక్రియలు లేదా మహత్కార్యాలు ఎంత గొప్పవి, ఆయన బోధను బట్టి మనుషులు ఎలా ప్రవర్తించారు, ఆయన ఎలా ప్రేమించాడు, ఎలా కనికరించాడు, ఎలాగున మనుషుల్లో గొప్ప మార్పును తీసుకొచ్చాడు, బ్రతికుండగా మార్పు తీసుకొచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక సజీవుడైనటువంటి దేవుని కుమారుడిగా ఎలాగ తాను ఈ లోకాన్నిలో ప్రకటింపజేసుకుని ప్రభావితం చేశాడన్నటువంటి సంగతులు మాట్లాడుకోవడం జరిగింది. అదే రీతిలో మరి ఇప్పుడు ఈ సహోదరి మాట్లాడిన మాటలు అనుకుని యేసుప్రభు దేవుడే కాదు, ఆయన ఒక ప్రవక్త, క్రైస్తవులకు దేవుడే లేడు అన్నటువంటి ఆవిడ ఆలోచనను బట్టి అసలు యేసుప్రభుని గురించిన సంగతులు మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రశ్న ఎవరైనా మీకు వేస్తే, లేదా అలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటే మీరు చెప్పడానికి సమాధానం ఏమైనా మీ దగ్గర ఉందా? అలాగా వింటున్న శ్రోతల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే, వారికి ఇలాంటి ప్రశ్నలు ఉంటే, యేసుప్రభు యొక్క నమ్మకం అనేది ఒక మూఢ విశ్వాసమని, ఒక అంధవిశ్వాసమని, ఒక కల్పితమైనటువంటి భావన ఎవరైనా ఉంటే అది కాదు. అసలు యేసును గురించిన సంగతి మీరు ఎరగాలంటే గ్రంథాన్ని చూస్తే మీకు బోధపడుతుంది అటువంటి సత్యాన్ని ప్రకటించడానికి ఉద్దేశించి మరి ఈ 12 నెలల బోధలు ఉండబోతున్నాయి. ఈ 12 నెలల బోధలకు ఉండవలసినటువంటి ఒక టైటిల్ ఏంటంటే మనుష్య కుమారుడు. ఈ 12 నెలలో కూడా మనుష్య కుమారుడు గురించి మాట్లాడతాం. ఏమిటండి ఈ మనుష్య కుమారుడు గురించి మనం మాట్లాడుకోవాల్సింది అని అంటే, దానికి ముందుగా ఒక చిన్న లెక్క చెప్తాను. అందరికీ వచ్చినటువంటి లెక్క ఒకటి చెప్తాను, జాగ్రత్తగానండి. 1కి 1 కలిపితే ఎంత అండి? 3 1లు తీసుకున్నాను, 3 మళ్ళీ మధ్యలో ప్లస్ పెట్టాను, ఇక్కడ ప్లస్ పెట్టాను, అప్పుడు 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎన్ని కదా. ఇంకో 3 తీసుకున్నాను, 1 ఇక్కడ ఇంటూ పెట్టాను, ఇక్కడ ఇంటూ పెట్టాను, 1 ఇంటూ 1 1, మళ్ళా 1 ఇంటూ 1 ఈజ్ఈక్వల్ టు, ఇక్కడ 3 1లేమో ఎన్ని 3 అయినాయి, ఇక్కడ 3 1లేమో ఎన్ని? ఇదేంటిది? ఎందుకు ఇలాగైంది? ఇక్కడ 3 1లేమో 3 అయినాయి, ఇక్కడ 3 1 1 అయినాయి. ఎలాగా అంటే
గణిత శాస్త్రము కూర్చుని ఏ కొంచెం అవగాహన ఉన్నా అక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, ఆ లెక్కల ధోరణి ఉంది. ఆ ప్రకారం అది లెక్కించబడితేనే నీకు అర్థం అవుద్ది. మళ్ళా ఆ ప్రకారం దాన్ని పరిగణలోకి తీసుకుంటేనే అది అర్థం అవుద్ది. లేదంటే ఎలా ఉంటుంది? ఇదేంటిది 3 ఒకట్లు ఎలా ఉన్నాయి? 3 అయినాయి అంట. ఈ 3 ఒకట్లు ఎన్ని అయినాయి అంట? 1 అయినాయి అంట. అదే కుదురుద్ది. చూసారా విచిత్రంగా ఉందా? దేవ సంబంధమైన విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటే మనుష్యుని యొక్క లోక సంబంధమైనటువంటి లెక్కలు అన్నిసార్లు పనిచేయవు. దేవుడు కూడా తన విషయాలు మనిషి ఎరుగునట్లుగా దేవుడు తన జ్ఞానం చేత ఆయన ఎరగమన్నాడు తప్ప మనుష్య జ్ఞానం చేత ఎరగద్దన్నాడు. వచ్చి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా జ్ఞానము కలిగినటువంటి వారు, ఎంత జ్ఞానం అనగా తత్వజ్ఞానము కలిగిన వారు, తాత్వికమైనటువంటి జ్ఞానము కలిగి మనుష్య జ్ఞానాన్ని సవాలు చేసేటువంటి లేదా మనుషుని యొక్క వికాసాన్ని విస్తృతంగా ఆలోచింపజేసేటువంటి జ్ఞానాన్ని వారు కలిగి అప్పటి కాలంలో ఉన్నటువంటి మానవ జాతిని ఆ విద్యాలయాల్ని కూడా శాసిస్తున్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 20 వచనం, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రీయమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ఇక్కడి నుంచి నేను చెప్పాలనుకుని వచ్చింది జాగ్రత్త చూడండి. దేవుని జ్ఞానానుసారముగా. ఎవరి జ్ఞానానుసారముగా అండి? అందరం కూడా చెప్దాం. ఎవరి జ్ఞానానుసారం అండి? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఎవరిని ఎరగలేదట? దేవుని ఎరక్కుండినందున అన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా అనగా దేవుడు తాను ఏమైతే బయలుపరచ ఉద్దేశించాడో అది గ్రంథస్థం చేయగా అది నీవు చూచి గ్రహించాలి తప్ప ఊహించి ఉదాహరించి పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు. యేసుప్రభువుకు దేవుడు లేడని ఆవిడ చెప్పడం ఏంటి? మరొక ఆయన అంటున్నాడు, మీకు సంగతి తెలుసా? యేసుప్రభువు గురించి చెప్తున్నటువంటి ఆ పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఆయన చచ్చిపోయిన 200 సంవత్సరాల తర్వాత రాశారు ఆ పుస్తకం అంటున్నాడు. ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? చారిత్రాత్మక వాస్తవం అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఒక గ్రీకు చక్రవర్తి ఎక్కడికి వచ్చాడు? ఆయన భారతదేశానికి వచ్చాడు. మరి అతను వచ్చి దేశంలో కొంత భాగాన్ని పరిచయం చేసుకుని అక్కడ యుద్ధం చేసి అలాగనే ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడే. ఆ గ్రీకు సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం ఉందని ఒప్పుకుంటున్న వాడివి, ఫరోలు ఉన్నారని ఒప్పుకుంటున్న వాడివి, ఐగుప్తు సామ్రాజ్యం ఉందని ఒప్పుకుంటున్న వాడివి, మరి రోమా సామ్రాజ్యం ఉందని ఒప్పుకుంటున్న వాడివి. ఆ 3 సామ్రాజ్యాల గురించి రాయబడి నీ గ్రంథాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? నువ్వు పక్షపాత ధోరణిలో చూస్తలేదా? నువ్వు చూస్తున్నావు కనుకనే ఆయన గురించి రాయబడినటువంటి సంగతులు అబోధ కల్పనలు అంటున్నావు. పొరపాటున అబోధ కల్పనలు కాదు. ప్రాంతాలు, ప్రదేశాలు, దేశాలు, రాజ్యాలు, రాజరిక వ్యక్తులు, అధికారులు కాలగమనంతో పాటుగా రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ గ్రంథం. చదవండి ఒకసారి గ్రంథాన్ని. నేను ఎక్కడికి వెళ్ళి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ఇదే, ఒక గ్రంథాన్ని సంపాదించుకుని చదవండి. అప్పుడు ఇలాంటి మాటలు రావు. వారికి దేవుడే లేడని కొంతమంది అంటే
యేసుప్రభు తర్వాత 200 సంవత్సరాలు ఆయన చచ్చిపోయాక ఆవిడ రాశాడు ఈ పుస్తకం. అరే బాబు, చచ్చిపోయిన తర్వాత రాసింది కాదురా బాబు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూసిన సజీవ సాక్షులు. ఏముంది? మేము ఆ జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మా కన్నులు దేనిని చూచెను నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను దానినే మీకు తెలియజేస్తున్నాం అంటాడు. ఐ విట్నెస్ అండ్ లైవ్ విట్నెస్ వాళ్ళు సజీవ సాక్షులు కనుక ఈ సజీవ సాక్షుల యొక్క చరిత్రే లేదా వారు ఈ సమాచారాన్ని మనకి గ్రంథస్థం చేయగానే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మనుష్య కుమారుని గురించిన సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను, ఇదిగో 3 + 1 + 1 + 1 = 3. 1 multiplied by 1 multiplied by 1 multiplied by = 1. ఎందుకు ఈ తేడా అంటే ఇక్కడ వాడుతున్న మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ వేరు, ఇక్కడ వాడుతున్న మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ వేరు. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కనుక ఇది 3 + అదే 1 + 1 1 + 1 అయినందుకు ఇది 3 అయింది కనుక ఇక్కడ కూడా 1 multiplied by 1 1 multiplied by 1 = 3 అవ్వాలనడానికి కుదరదు. ఇక్కడ రూల్ వేరు, ఇక్కడ రూల్ వేరు. అలాగే దైవ సంబంధమైన విషయాలు కూడా దైవ జ్ఞానం నుంచి అనుసరించి నువ్వు నేర్చుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి తప్ప లేదంటే అర్థం అవదు. ఉదాహరణ చూపించిన మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకరీత్యా ఆయన గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారన్న సంగతిని ఆయన తెలుసుకుని వారి గురించి వారిని అడుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము మత్తయి సువార్త మనం చూసినప్పుడు 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం మనం చూసినప్పుడు, యేసు పిలుపుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా. ఎవరి గురించి ప్రశ్న ఏంటండి? మనుష్య కుమారుడు ఎవడు అని చెప్పుకుంటున్నారని శిష్యుల్ని ఆ మనుష్య కుమారుడిని యేసుక్రీస్తు వారు అడుగుతుంటే వారు 14వ వచనంలో కొందరు ఏమనుకున్నారంట? బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడని అనుకునిచున్నారని చెప్పారంట. చూసుకురా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఏమిటండి ఒక్కొక్కరు ఒకలాగా ఎందుకు అనుకుంటున్నారు? ఎస్, ఇందాక మాట్లాడాను కదా, ఒక ఆవిడ అంటున్నారు ఏది వాళ్ళకి క్రైస్తవులకు దేవుడే లేడని. ఒక ఆయన అంటున్నాడు ఈ యేసుప్రభు చచ్చిపోయిన 2 సంవత్సరాల దాకా ఆయన గురించి ఎవరో రాయలేదని. ఇలాగా రకరకాలుగా అంటున్నారు. యేసుప్రభు ఉన్న కాలంలో కూడా అలాగే అన్నారు. ఏమని? ఈయన ఏలియా అని, ఈయన బాప్తిస్మిచ్చు యోహానని, ఆవిడ ప్రవక్తలో ఒకడని. మనుషుల యొక్క తాత్పర్యాలు ఎలాగ ఉన్నప్పటికీ ఆ మనుష్య కుమారుడు ఎవరో నీకు నాకు అర్థం కావాలంటే ఇందా కొరింథీ పత్రికలో చదివినట్టుగా దేవుని జ్ఞానము చేత దేవుని విషయాలను ఎరిగితేనే నీకు అర్థం అవుతాయి. మనుష్య జ్ఞానం చేత నువ్వు గ్రహించిన ప్రయత్నం చేస్తే ఇదేంటి 3 ఒకట్లు 3 అయినప్పుడు ఈ 3 ఒకట్లు కూడా 3 అవ్వాలంటావు. కానీ సూత్రం ఒప్పుకోదు కదా. అలాగే దైవ సంబంధం విషయాలు కూడా నీవు గ్రహించాలనంటే ఈ మనుష్య కుమారుడు ఎవరో ఒకరికి తెలియాలనంటే వారు దైవ దృక్పథంతో ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది తప్ప మానవ దృక్పథంతో ఆలోచన చేస్తే గ్రహింపవదు. ఇదేంటంటే ఇంత కష్టం ఉందో ఇందులో. దైవ దృక్పథంతోనే ఆలోచన చేయాలా, మానవ దృక్పథంతో అర్థం అవదా అంటే ఎందుకు అర్థం అవ్వదు? ఎందుకు అర్థం అవుదనంటే కొన్ని వచ్చాలు మీకు నేను చూపిస్తాను. ఎందుకు అర్థం అవుదనంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో మత్తయి అనగా గ్రంథకర్త ఆయనను మనుష్య కుమారుడు అన్నాడు. మనుష్య కుమారుడు అన్నటువంటి ఈయన గురించి మాట్లాడుతూ యోహాను గారు తన సువార్తలో రాస్తూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్తూ
ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపినాడు. అనగా ఆయన ఎవరి కుమారుడు అని కనబడుతున్నాడు? అక్కడ దైవ కుమారుడు, దేవుని కుమారుడు అని కనబడుతున్నాడు. ఇదే మత్తయ్య గారు మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని కుమారుడు, లేదా మీరు మాట్లాడుతున్న ఈ మనిషి కుమారుడు దేవునితో పాటుగా సింహాసనం మీద కూర్చుంటాడు అన్న మాట అనేసరికి అయ్య బాబోయ్, ఇదేంటి? మనుష్య కుమారుడు కదా, మనుష్య కుమారుడు కదా. ఈ మనుష్య కుమారుడిని ఈయనేమో దేవుని కుమారుడు అన్నాడు యోహాను గారు. ఇదే మనుష్య కుమారుడు గురించి ఆ మనుష్య కుమారుడిని యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నేను దేవుని కుడిపార్శ్వలో ఉంటాను అన్నాడు. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి? మాటలో చెప్పండి ఎవరైనా. మనుష్య అనగా మనిషికి పుట్టినోడు, అంతే కదా. మనిషికి పుట్టినోడు దైవ సమానుడు ఎలాగయ్యాడండి? అంటే ఆయనే చెప్పేసుకుంటున్నాడా నేను మనుష్య కుమారుడిని? మరలా ఆయనే అంటున్నాడా నేను దైవ కుమారునని? ఏ లెక్క ప్రకారం ఆయన మనిషి కుమారుడు, ఏ లెక్క ప్రకారం ఆయన దైవ కుమారుడు? రెండునా? రెండు ఏకకాలంలోనా? రెండు అప్పుడప్పుడా? ఎలాగా? ఇదిగో యేసు ప్రభువు అడుగుతున్నాడు మనుష్య కుమారుని గురించి. ఈ ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చి అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు ఎవరని అందరూ అనుకుంటున్నారు అని అడిగితే, ఒకరు బాప్తిసు యోహాను అని, ఒకరు ఏలియా అని, ఒకరు ప్రవక్తలో ఒకడని అలాగ అనుకుంటున్నారు. వారు అనుకోవడానికి అర్థం ఆధారం ఏంటి? అలాగే యేసు ప్రభు కూడా తాను మనుష్య కుమారుడని చెప్పబడుతున్నప్పుడు, ఆయన దైవ కుమారుడని చెప్పబడుతున్నప్పుడు ఇలా చెప్పడానికి అనుకోవడానికి గల కారణాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే దేన్ని బట్టి మనం ఆయన మనుష్య కుమారుడని, దేన్ని బట్టి మనం ఆయన దైవ కుమారుడని నమ్మగలుగుతాం? ఒకవేళ ఆయన మనుష్య కుమారుడు అయ్యి ఉండి దైవ కుమారుడైతే ఇది ఎలా సాధ్యం? తల్లి గర్భంలో పుట్టినవాడు మనుష్య కుమారుడే కదా, అది వాస్తవం. మరి ఈ మనుష్య కుమారుడైన ఈ వ్యక్తి దైవ సమానుడు ఎలాగయ్యాడు? అంటే ఏకకాలంలో ఈయన మనుష్య కుమారుడు గాను దైవ కుమారుడుగా ఉన్నాడా? మరి ఉంటే శరీరంలో పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఉంటే శరీరీతిగా చచ్చిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈయన మనుష్య కుమారుడా దైవ కుమారుడా? ఈ లోకంలో ఉండే మనకి ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయన్న సంగతి ఎరిగిన దేవుడే ఈ అన్ని సంగతులను కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన మనుషులను ప్రేరేపించి మనకు కావాల్సిన సమాచారం అంతా కూడా ఆయన అందజేశాడు. 3 ప్రధానమైనటువంటి లేఖన భాగాలు నేను చూపిస్తా. ఇది ప్రారంభం మాత్రమే. రాబోతున్నటువంటి మిగతా నెలలు ఇంకా కొంచెం అద్భుతంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రారంభం. దేనికి ప్రారంభం అంటే ఈ మనుష్య కుమారుడు ఎవరు? ఈ మనిషి కుమారుడు ఎవరు? ఆయన చెప్పుకున్నట్టుగా ఆయన కేవలం మనిషి కుమారుడా? ఆయన చెప్పుకున్నట్టుగా దైవ కుమారుడా? మనిషి కుమారుడు దేవ కుమారుడునా? ఏకకాలంలో మనిషి కుమారుడు దేవ కుమారుడునా? ఒకవేళ మనిషి కుమారుడు దైవ కుమారుడు అయినట్లయితే కనుక దైవ కుమారుడైన వాడు మనుషుడికి ఎందుకు పుట్టాడు? దైవ కుమారుడైన వాడు మనిషి రీతిలో ఎందుకు చనిపోయాడు? ఒకవేళ మనిషి కుమారుడు అయినప్పుడు దైవ సమానమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు ఎలా చేయగలిగాడు? ఒకవేళ మనిషి కుమారుడు అయినప్పుడు అతను మాట్లాడిన మాటల్లో ఎక్కడా లేఖనానికి విరోధం లేదే. అన్నీ ఆయన లేఖనాలు చెప్పినట్టే చెప్పాడే. మరి ఒక మనిషి కుమారుడికి అంత జ్ఞానం ఉంటుందా? ఏకకాలంలో మనిషి కుమారుడు దైవ కుమారుడిని ఎలాగ మనం గ్రహించడం? యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక మనం వెళదాం. యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక మనం వెళ్ళినప్పుడే ఇక్కడ గ్రంథకర్త అనగా యోహాను గారు అపోస్తలుడు చాలా అద్భుతంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని తెలియజేస్తున్నాడు. ఏమిటి ప్రాముఖ్యమైన సంగతి అంటే జాగ్రత్తగా చూద్దాం. 2వ పత్రిక 1 అధ్యాయం కలిగి ఉంది. ఆ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఇలా రాయబడ్డది. నేను చదువుతున్నాను, చూడండి.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, ఈ మాటను మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ఆయన అంటే మనం వేసుకున్న ప్రశ్న, ఈయన మనిషి కుమారుడా అంటే ఈ ప్రశ్నకి మనకి ఇక్కడే సమాధానం దొరికేస్తుంది. ఎలాగా? ఆయన శరీరధారిగా వచ్చాడని. ఒకవేళ ఈ మాట ఇంతవరకు మనం చదివితే ఆయన వచ్చాడని సింగిల్ స్టేట్మెంట్ అనగా ఒక రుజువుతో కొన్ని మాట చెప్పేసి విడిచిపెట్టచ్చు. కానీ ఇందులో కొంచెం ఆంతర్యం ఒకటి ఉంది, అనగా కొంచెం లోతుకు వెళ్ళి గ్రహించవలసిన సంగతి ఉంది. ఏమిటది? యేసుక్రీస్తు శరీరధారినై వచ్చనని ఒప్పుకొనని. ఎవరో ఒప్పుకొనని అంటే యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అని చెప్పేవారు, ప్రకటించేవారు, వాదించేవారు ఉన్న లోకంలో ఆ మొదటి శతాబ్దంలో వారిని ఉద్దేశించి రాయబడింది ఈ పత్రిక. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అని. అయితే యోహాను గారు అంటున్నాడు, రాలేదు అన్నది వాదం కాదు, రాలేదు అని ఒప్పుకొనని వారు వంచకులు అన్నాడు. చదువుతున్నాను మరలా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో. ఆహా, అనేకులు ఇప్పుడు తెగ మాట్లాడేస్తున్నారు యేసుప్రభు గురించి. తెగ మాట్లాడేస్తున్నారు. వాళ్ళు ఎవరిద్దరు మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ప్రభువుని నమ్ముకునే పాడైపోయారట. అవునండి, నిజంగానే ప్రభువుని నమ్మిన తర్వాత పాడైపోయారంటే వాడికి ముందుగా ప్రభువును అసలు ఎరగలేదు. ఎరిగినోడు ఎలా ఉంటాడో ఎరగనోడు ఎలా ఉంటాడో మనకు అర్థం అవ్వాలంటే గారడి వాడని సిమోను కథ చెబితే అర్థమైపోద్ది. నీవు శరీరాశను అనుసరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచావు. నువ్వు నిజంగా మారు మనసు పొందినవాడు కాదు. నువ్వు మారు మనసు పొంది క్రీస్తును చేర్చుకున్నాడు అయితే నువ్వు క్రీస్తుని ఎప్పటికీ తృణీకరించలేవు. క్రీస్తుని ఒక వ్యాపార వస్తువుగా నువ్వు చేయలేవు. గారడి వాడైన సీమోను క్రీస్తును వ్యాపార వస్తువుగా చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. అతని మూలమైన ఉద్దేశం అదే, అతని లక్ష్యం అదే, ప్రభు నమ్మడం కారణం అదే. అందుకని అతను హెచ్చరించాడు అపోస్తలుడైన పేతురు, నువ్వు మారు మనసు పొందితే సరి, నీ వెండి నీతో పాటుగానే నాశనం అయిపోద్ది, జాగ్రత్త. నీ వెండి నీతో నాశనం అగును గాక. ఏంటి? డబ్బెట్టి దేవుని కొందాం అనుకున్నావా? దేవుని శక్తిని కొందాం అనుకుంటున్నావా? నువ్వు మారు మనసు పొందితే సరే. నీ అవిధేయతను బట్టి నీవు మారు మనసు పొందితే ఒకవేళ క్షమించబడవచ్చును. క్షమించబడవచ్చును అంటే ఆడి బుద్ధి ఎంత వక్రంగా ఉందో చూడండి. ఈనాడు చాలామంది ప్రభువుని పూర్తిగా ఎరుగక ప్రభు నమ్మేవండి, పాస్టర్లు అలాంటోడు అంటే ఏమండి నాకు తెలియగలుగుతాను. మనుషులు అంత మంచోళ్ళు అయితే మన రోడ్లు ఇలా ఎందుకు ఉంటాయి, మన ఇళ్ళు ఇలాగ ఎందుకు ఉంటాయి, నువ్వు దోమలు ఎందుకు ఉంటాయి? ఏమండి, మన ఇంట్లో చెత్త నీరంతా ఎక్కడ కుదులుతాం చెప్పండి, పర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పండి, బాబు చెత్త నీళ్ళు ఎక్కడ కుదురుతున్నా నాన్న? బకెట్లో పట్టి కాలం ఎక్కడ ఉందో చూసి అక్కడ పడేస్తున్నావు బాబు. నాన్న సెక్రటరీ నాన్న, ఇది ఒకటి ఎక్కడ వదులుతున్నాడు అన్న? ఇక్కడేనన్నా. కొంచెం కంగారైతే రెండు కూడా ఇక్కడ వదిలేస్తాం. మనం మాట్లాడతాం దేని గురించి అని. అవి మనం మాట్లాడవలసింది కాదు. మనుష్యుడు తన స్తోమతను, స్థాయిని, తన జ్ఞానపు స్థితిని మించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే దాన్ని అతిశయం అంటారు. దాని అతిశయం మాత్రమే కాదు, అతనుకున్నటువంటి అజ్ఞానం మాత్రమే కాదు, స్వనీతి మాత్రమే కాదు, ద్వంద్వనీతి. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభు లాంటి చారిత్రాత్మక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు తన నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది.
ఎందుకని మంచిదనంటే, ఇదిగో మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడన్న సంగతి, ఆయన శరీరధారిగా ఉన్నాడన్న సంగతి వాస్తవం. ఎవరో కొంతమంది వంచకులు ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జీవితం మీద డాగు వేయడానికి ప్రయత్నం చేస్తే, నీ డాగు ఆ పరమ పవిత్రుని మాత్రం కూడా మలినం చేయలేదు, అపవిత్రం చేయలేదు. సరే, రెండు విధానాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఇందులో మనిషి కుమారుడు శరీరధారికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. రెండో భాగానికి వెళ్దాం. 8వ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అంటున్నారా? యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకోని వాడు ఎవరు విరోధంట? క్రీస్తు విరోధి. ఇప్పుడే మనం ఫైటింగ్కి వెళ్ళవలసిన అవసరం లేదు, పోరాటం చేయవలసిన పని లేదు. చెప్తున్నాను మనకు అర్థం అవడానికి. ఎవరు యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనరో వాళ్ళు క్రీస్తు విరోధులు. అంతేకాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచుండేవాడు. ఇక్కడ పూర్చేయండి, తండ్రిని. ఆగండి. ఏ తండ్రి? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు మనకి. యేసు క్రీస్తు ప్రభు ఎలా వచ్చాడన్నాడు? శరీరధారి. శరీరధారికి వస్తే తండ్రి ఎవరు? శరీరధారికి వస్తే తండ్రి ఎవరు? యోసేపు. కాదు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు బోధ గురించి మాట్లాడుతూ, క్రీస్తు బోధ యందు నిలిచుండేవాడు ఎవరిని ఒప్పుకుంటాడంట? తండ్రిని, కుమారుని. ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరలోకపు తండ్రిని. అనగా ఈయన శరీరధారిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడు, అలాగనే పరలోకం నుండి పంపబడిన తండ్రి కుమారుడు, దేవుని కుమారుడు. గ్రహిస్తే అద్భుతమైన సత్యం మనకు బయటకు వస్తూ ఉంటుంది. చాలామందికి అర్థం కాని సంగతి ఏంటంటే, గ్రంథాన్ని పూర్తిగా గ్రహించకపోవడం వలన వారు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు, ఎవరైనా వాక్యం బోధించినప్పుడు గ్రంథాన్ని తెరిచి చూస్తే మనం చాలా జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంటున్నాడు, తండ్రిని దేవుని అంగీకరించిన వాడిని మాట్లాడుతూ, ఆ బోధ యందు నిలిచిండు వాడు తండ్రిని, మళ్ళీ ఎవరినంట? కుమారుని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. ఇందాక సోదరుడు మనకు చదివింపించాడు యోహాను సువార్త. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి వచనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్న మాట కనబడుతుంది. జాగ్రత్త వింటున్నాం మనం. ఆది యందు ఎవరున్నారట? వాక్యముండెను, వాక్యము ఏముండెను? దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి. ఎలా వచ్చాడంట ఆ వాక్యము? మరలా అంటే ఏ కుమారుడైనా? మనుష్య కుమారుడిగా. ఆగండి, దైవ సమానుడైన ఈయన, దేవుడైనటువంటి ఈయన, వాక్యమై ఉన్నటువంటి ఈయన దేవుని సింహాసనం మీద, లేదా ఆ పరలోక స్థితిలో ఆ ఉన్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడైన ఈయన శరీరధారిగా మన మధ్య నివసించను. అయిపోలేదు అక్కడితో. ఇప్పుడు 18వ వచనం చూడండి. ఏముంది ఆ వచనంలో? 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను ఎవరిని చూడలేదంట. అందరూ చెప్తాం, ఎవరిని చూడలేదట? దేవుని చూడలేదట. మరి ఏం జరిగింది అక్కడ? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, అనగా ఈయన మనుష్య కుమారుడు మరియు దేవుని లేదా దైవ కుమారుడు. ఏకకాలంలో రెండు స్థితులను మన ముందు ప్రదర్శించి జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు అను ఈ మనుష్య కుమారుడు. లోకానికి ఈ సత్యం అర్థం అవ్వదు. లోకానికే కాదు, నీకు నాకు కూడా కొంచెం కష్టమే. ఏకకాలంలో ఎలా సాధ్యం అండి ఇది అని అంటే, ఇదిగో సింపుల్ మ్యాథమెటిక్స్ రూల్స్ మనం చూసాం. ఈ ప్లస్
అడిషన్ వలన ఇది 3 అయింది, మల్టిప్లికేషన్ వలన ఇది 1 అయింది. 3 చోట్ల 3 అంకెలు ఉన్నాయి, కానీ దీని టోటల్ వచ్చేసరికి 3 అయింది, దీని టోటల్ వచ్చేసరికి 1 అయింది. కారణం లెక్కించే విధానాన్ని బట్టే ఈ లెక్కింపు జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనుష్య రూపమైన స్థితి, దైవ రూపమైన స్థితి, ఆ స్థితికి తగినట్టుగా నువ్వు గ్రహించినప్పుడే నీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. కొంచెం లోతుకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం మనకు కనబడుతుంది. దయచేసి గ్రంథం కలిగిన మనం ఎంత ఆస్వాదించబడిన వారమో చూడండి. ఎంత ఆస్వాదించబడిన వారం అంటే, ఈనాడు మనుషులకు అర్థం కాక కొట్టుమిట్టాడుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం నీ చేతుల్లో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీవు గ్రంథాన్ని తెరిచి చూచి అర్థం చేసుకుని ఎదటి వారికి బోధించగలిగితే వారి అనుమానాలను నువ్వు నివృత్తి చేయగలుగుతావు, నశించిపోతున్న ఆత్మను రక్షించగలుగుతావు, క్రీస్తుని గుర్చిన సత్యాన్ని నువ్వు అందించగలుగుతావు. ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దాం ఎంత అద్భుతమైనటువంటి సంగతి మనకు బయలుపడుతుందో. 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నిర్మించెను. ఆయన ద్వారా ఏమైందట? ప్రపంచములను నిర్మించి. జాగ్రత్తగా ఉండండి. ఆయన ద్వారా ఏమి నిర్మించబడ్డాట? ప్రపంచాలు నిర్మించబడ్డాయంట. అంటే నిర్మాణకుడైనటువంటి దేవుని యొక్క స్థితిలో ఆయన కుమారుడు ఉన్నాడు. ఒక్కసారి యోహాను సువార్త ఇందాక మనం చదివాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనని మాట్లాడుతూ, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా, అదిగో దానికి సపోర్ట్ ఇక్కడ కనబడుతుంది. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఇప్పుడు చదువుదాం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనిన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడుననియు ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పానా? అంటే మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద జన్మించిన వారిలో దైవ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నప్పుడు, ఈయన పరలోకం నుండి దిగి వచ్చాడంటే యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటున్న వారికి సమాధానం ఏంటంటే, ఆయన నీవు నా కుమారుడు అని దేవదూతల్లో ఎవరికి చెప్పలేదు. మరి ఆయనను దైవ కుమారుడు కాదని ఎలా అనగలుగుతున్నావు? ఆయన దేవుడు కాదని ఎలా అనగలుగుతున్నావు? నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని. నీవు నా కుమారుడువు, నేను నీ తండ్రిని అని దేవతల్లో ఎవరితో చెప్పడా? చెప్పలేదే. ప్రపంచంలో నిర్మించిన ఆ దేవుని కుమారుడిని యేసుతో కదా చెప్పాను. అంటే లోకం ఎరగవలసిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కేవలము ప్రవక్త కాదు, యేసుక్రీస్తు ప్రభు దేవతల్లో ఒకడు కాదు అన్నటువంటి సత్యాన్ని ఎరగాలి. ఎందుకంటే చూడండి కింద ఏం మాట్లాడుతున్నాడు. మరియు 6వ వచనం, ఆయన భూలోకమునకు విన్నారా ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేయాలట? నమస్కారం చేయాలట. అంటే దేవదూతలందరూ కూడా దేవునికి ఎలాగ సాష్టాంగ నమస్కారం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ వేవేల దేవదూతల సమూహము ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తున్నారో, అదే విధమైన మహిమ తన కుమారునికి కూడా చెందాలని తండ్రి కోరుకున్నాడంట. దేవదూతలకు ఎవరికైనా ఘనత ఇచ్చాడా? లేదు. ఆ దేవదూతలందరూ వచ్చి తన కుమారుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని కోరుకున్నాను. ఈయన నా కుమారుడు. తండ్రి కుమారుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం.
ఎవరు మనుష్య కుమారుడని ఈ లోకంలో పిలువబడ్డాడో ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి తండ్రి మాట్లాడుతున్నాడు. ఈయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆయన నా కుమారుడు, నేను అతని తండ్రిని. నేను చెప్పింది దేవదూతల గురించి కాదు, నేను క్రీస్తుని గురించి చెప్పాను. ఒకవేళ దేవదూతల గురించి అని అనుకున్నట్లయితే దేవదూతలు అందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేయాలని నేను కోరుతున్నాను. చదువు మరలా వచ్చు. ఆయన భూలోకమునకు ఆది సంపూర్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు అంటూ ఏమన్నాడు, ఇంకేమన్నాడు చూడండి. జాతీయ తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, నా దేవా నీ సింహాసనము దేవుడే, తండ్రి అయిన దేవుడే కుమారుని ఏమన్నాడు, ఓ గాడ్ మై లార్డ్. ఎందుకు అర్థం అవట్లేదండి మనుషులకి? ఎందుకు అర్థం అవట్లేదంటే దీన్ని ఇలా చదవడం లేదు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదనే వారికి తెలియవలసిన సత్యం సమస్త ప్రపంచంలో నిర్మించబడిన క్రమాన్ని మాట్లాడుతూ తన కుమారుని ద్వారా మాట్లాడినని చెబుతూ ఆ కుమారుడి ద్వారానే ప్రపంచాలు నిర్మించాడు. ఆ కుమారుడికి కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తు అని ఈ లోకంలో నామకరణం వహించిన ఆయనను ఉద్దేశించి మాట్లాడుతూ, నీ తండ్రి నేను, నువ్వు నా కుమారుడు. నేను మాట్లాడుతున్న దేవదూతల గురించి కాదు. ఒకవేళ మీరు దేవదూతల గురించి అనుకుంటున్నారా, ఈ దేవదూతలు వచ్చి ఆ ఆది సంభూతుడికి నమస్కారం చేయాలి. చివరికి తండ్రి అయిన దేవుడే తన కుమారుని చూచి, దేవా, చదువు వచ్చిన చూద్దాం. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమనేది, నీవు నీతిని ప్రేమించుతువి, దుర్నీతిని ద్వేషించుతువి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద స్థైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, ఈయన ఏమని పిలుస్తున్నాడండి? ప్రభువా మై లార్డ్ అనగా దేవుడా అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవా దేవుడు అని పిలుస్తున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇవి కేవలము బిరుదులు కాదు, ఆయనకున్నటువంటి స్థితి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, నిన్ను హెచ్చించానని, హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాను అన్నాడు. అభిషేకించడం మాత్రమే కాదు, ఇంకేం మాట్లాడుతాం చూడండి. 13వ వచనంలో, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు. ఎక్కడ కూర్చోవాలి నువ్వు? ఎక్కడ కూర్చోవాలి? నా కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న సంగతి మనం ఎఫెసీ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమందు మాత్రమే కాదు రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొనెను. తండ్రి కుమారుని హెచ్చించి తన కుడి పార్శ్వంను కూర్చుండబెట్టుకున్న సాక్ష్యం పౌలు గారు రాస్తున్నట్లయితే, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, నా దేవా నా ప్రభువా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీవే ఈ సమస్తమును కలగజేసిన వాడు అని చెప్పి క్రీస్తు ప్రభు యొక్క దైవికమైన స్థితి, ఆయన దైవికమైన స్థితిని బాహాటంగా ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాడు. అయితే ఇదే హెబ్రీ గ్రంథకర్త ఈయన శరీరధారి కావాల్సి వచ్చిన సంగతి కూడా చెప్తున్నాడు. చూద్దాం 2వ అధ్యాయం
14 వచనం. కాబట్టి ఆ పిల్లలు ఏం కలిగిన వారు? ఇదిగో పైన చెప్తున్నాడు 13వ వచనంలో, నీ నామము నేనాయనను నమ్ముకునియుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు ఎవరంట? రక్తమాంసములు గలవారైనందున వారిని రక్షించుటకు ఈయన కూడా ఏమవలసి వచ్చిందట? రక్తమాంసంలో పాలివాడవలసి వచ్చింది. దైవాంశ సంభూతుడు, దేవదూతల కంటే హెచ్చైన వాడు, ప్రపంచంలో నిర్మించిన వాడు, సింహాసనాసీనుడు, తండ్రి కుడి పార్శ్వనాశీనుడు అయినవాడు, తండ్రి చేత ప్రభువా దేవాని పిలువబడుతున్నవాడు, దేవాని సింహాసనం నిరంతరం నిలుచుని ఆ పిలువబడుతున్న ఆ ఉన్నతమైన స్థితి కలిగిన ఈయన శరీరధారి కావాల్సి వచ్చింది. రక్తమాంసములో పాలివాడయ్యను. చదువుదాం, ముందు వచ్చిన మనం చూద్దాం. 9వ వచనం 2వ అధ్యాయం 9వ వచనం. విన్నారా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఏంటది? గట్టిగా చెప్పండి అందరూ. ఏం రుచి చూసినట్ట? ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ప్రతి మనుష్యుని కోసం. చాలా మందికి అర్థం అవట్లేదు యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు. ఎందుకు? దైవాంశ సంభూతుడు, సింహాసనాసీనుడు, ప్రపంచం నిర్మించిన ఆ దైవ సమానుడు శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు కన్య గర్భాన్ని పుట్టవలసి వచ్చింది? ఎందుకు ఆ యోదయ బెత్లెహేములో ఆయన జన్మించవలసి వచ్చింది? మనుష్యులను రక్షించుటకు, వారి పాపం నుండి వారికి విడుదల కలగజేయటకు ఆయన మనుష్య కుమారుడు కావలసి వచ్చెను. ఈ సత్యం చాలామంది తెలియదు. ఈ సత్యం, ఈ అవగాహన లేక యేసు ప్రభుని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లుగా రక్త మాంసంలో పాలువాడవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన పిల్లలు వారికి అనగా ఈ పిల్లలు ఆయనకు అనుగ్రహించబడ్డారు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు కనుక వారిని రక్షించడానికి ఈయన ఆ రక్త మాంసంలో పాలువాడవలసి వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లలు మరణపు చెరలో, మరణపు బంధకములు, మరణ అధికారం కింద ఉన్నారు. ఆ అధికారాన్ని తప్పించడానికి మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం, చూసి ముగించుకుందాం. 3 అంశాలు అని చెప్పాను మీకు నేను. యోహాను పత్రిక చూసాం, హెబ్రీ పత్రిక చూసాం, చివరిగా కొలసీలకు రాసిన పత్రిక. ఏకకాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితి అనగా మనుష్యునిగా, మనుష్య కుమారుడిగా, దేవునిగా, దైవ కుమారుడిగా ఏకకాలంలో ఎలా చూడగలుగుతున్నాం? ఇది ఒక పాఠంతో అయిపోయేది కాదు. రాబోతున్న పాఠాలన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినటువంటి చాలా విషయాలు, మనం ఎరగనివి, కొన్నిసార్లు బహుశా మనం ఊహించుండం. ఆ వచనాన్ని చదివే ఉంటాం కానీ అలా చదివి ఉండం. అలాంటి మనం విని మన జ్ఞాన సంపత్తిని పెంచుకుందాం. ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదంటున్నారో, ఆయన ఓ ప్రవక్త అంటున్నారు, యేసు ప్రభు ఏదో గాల్లో కలిసిపోయాక ఆయన శిష్యులు వచ్చి ఆయన చచ్చిపోయిన 200 సంవత్సరాల తర్వాత పత్రిక రాశారు అంటున్నాడు, అలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలి సత్యం. ఇది సత్యం. ఇది మనుషుల పరిశుద్ధాత్మావేశం చేత రాయబడిన సత్యం. ఇది ఆ సత్య స్వరూపియగు పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు అతడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన అన్నాడు. ఇదిగో ఆ సర్వసత్యం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అందరూ విందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా
చేసెను. ఆ కుమారుని రక్తము ద్వారా వింటారా? ఆ కుమారుని రక్తము ద్వారా. విమోచనము. ఆగండి. ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనకేం కలుగుతుందంట? అనగా పాప విమోచనము. ఆయన రక్తం ప్రోక్షించాలంటే ఆయన శరీరధారిగా జన్మించవలసిన అవసరం. ఒకవేళ ఆత్మస్వరూపిగా దైవ సమానుడిగా ఉండిపోతే, ఆయన రక్తం ప్రోక్షించబడకపోతే, దైవ సంకల్పాన్ని బట్టి మనుష్యునికి పాప విమోచన ఎప్పటికీ కలిగి ఉండేది కాదు. చదువుతున్నా మరలా 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సర్వ సృష్టికి ముందున్నవాడుగా ఆది సముద్రంగా ఉన్నాడు. ఏలైనగా పెట్టినారా? ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములను ఆ ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను వింటారా? సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు ఆయనే వింటారా? సమస్తమునకు ఎవరు ఆధారభూతుడట? అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తును, ఆ మనుష్య కుమారుడు. ఆయన గురించి చెప్తున్నాడా లేదా మనకు అర్థం అవ్వాలంటే చూడండి, 2వ అధ్యాయంలో చెప్తున్న మాట. 2వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్త చూద్దాం. అందరూ చూడాలి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము. వింటారా? ఎవరు ఆచారాలట? మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండియా. యేసు ప్రభు ఏమీ లేదు. యేసు ప్రభు దేవుడే కాదు. ఇదంతా అబోధ కల్పన అని చెప్పి వారి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత మిమ్మల్ని ఈ లోక సంబంధం ఇప్పుడు ప్రస్తుతం ఏ జ్ఞానం నడుస్తుందయ్యా అంటే మనుషులందరూ ఒకటే, మతాలన్నీ ఒకటే, విశ్వాసాలన్నీ ఒకటే నడుస్తుంది. ఇప్పుడు ఇలాంటి మనుషుల యొక్క లోపయుక్తమైనటువంటి చర్యల వలన, మనస్తత్వాల వలన మీరు సత్యవంతుడైన దేవుని ఉంచిన నమ్మకుని మిమ్మల్ని ఎవరైనా జాగ్రత్తగా ఎత్తుకు తీసుకెళ్ళిపోతారో జాగ్రత్త. యేసుక్రీస్తు మనుష్య కుమారుడును నమ్మావు కదా, ఆయన దైవ కుమారుడని లేదా దేవుని కుమారుడును నమ్మావు కదా. ఈ విశ్వాసం నీలో నుండి దొంగిలించేటువంటి బోధలు ఈరోజు వస్తాయి, జాగ్రత్త. అయితే ఓ విషయం నువ్వు ఎరగాలి. 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. ఆగండి. ఎక్కడట? శరీరముగా క్రీస్తునందు ఏంటట? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎందులో ఉందట? అనగా యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడే, ఆయన దైవ కుమారుడే. అనగా ఆయన మనిషి భూమి మీద ఉండగా ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం లోకానికి చెప్పాలి. ఎందుకని? ఆయన అలాగూ ఏకకాలంలో మనుష్యుడిగా దేవుని కుమారుడిగా ఆయన జీవించవలసి వచ్చిందంటే కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేయక మునుపు ఒక వచనంతో దాన్ని చదువుకుని వచ్చే కార్యక్రమానికి మనం ఎదురు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎందుకు ఏకకాలంలో అలా ఉండవలసి వచ్చింది? ఆయనే ఎందుకు ఉండాల్సి వచ్చింది? చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 14వ వచనం చూద్దాం.
మరియు తండ్రి తన కుమారుని రక్షకుడుగా ఎలాగా ఏ రక్షకుడు అండి? లోక రక్షకుడుగా పంపిణుడు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అయ్యా వింటున్నారా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఈయన ఇమ్మానుయేలు పిలువబడి ఈయన ఎందుకు శరీరధారిగా ఈ లోకంలో జీవించవలసి వచ్చిందంటే ఈ లోకానికి రక్షణ కలుగుటకే ఆయన పంపబడ్డాడు. చదువుదాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. పంపిణుట మేము చూచి సాక్ష్యం ఇచ్చున్నాము. యేసు వింటారా? దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో ఎవరున్నారట? దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే దేవుడు మీలో ఉండాలి అని అంటే, దేవుడు మీ యందు ఉండాలి అని అంటే యేసు ప్రభు ఎవరి కుమారుడిని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడు. శరీరధారి అయిన ఈయన దేవుని కుమారుడు అనగా దేవుడై ఉన్నాడు. ఆ సంగతిని మనం ఎరుగుదాం. ఎందుకు ఎలాగా ఏమిటనేటువంటి మరికొన్ని విషయాలు రాబోతున్న నెలలో మనం నేర్చుకుందాం. దయచేసి చెప్పబడిన ఈ 3 లేఖన భాగాలు ప్రధానంగా యోహాను పత్రిక నుండి చెప్పండి, హెబ్రీ పత్రిక నుండి, కొలసీలకు రాసిన పత్రిక నుండి చెప్పండి. వచనాలు దయచేసి దృష్టించండి, మరలా ఒకసారి చదవండి, చూడండి. ఎంతో అద్భుతంగా మనకి ఏకకాలంలో ప్రభు అయినటువంటి యేసు మనుష్యుడిగా, దేవుని కుమారుడుగా లేదా దైవ సమానుడిగా ఎలా ఉన్నాడో, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో ఎలా గుప్తం, ఎలా ఇమర్చబడి ఉందో, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వేరు అనడానికి కానీ, ఇది వేరు అది వేరు కానీ, లేదా అప్పుడప్పుడు అక్కడక్కడ అలాగనడానికి లేదు. మరి ఇది ఎలా జరిగింది అని అంటే, జరిగిందన్నమాట వాస్తవం. ఒకరు రాలేదు, యోహాను గారు రాశాడు, హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి రాశాడు, పౌలు గారు రాశాడు. పౌలు గారు ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు రాశాడు. వేరువేరు కోణాల్లో వేరువేరు సందర్భాల్లో ఒకే విషయాన్ని నొక్కు వక్కాణించారు. ఎందుకనండి? ఇది వాస్తవం. లోక పాపములను మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్ల. శరీరధారికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని కానీ పుట్టవలసి వచ్చింది. దేవుడు ఆయనకు అప్పగించిన ఆ పిల్లలు రక్తమాంసం గలవారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సోదరీలు, స్నేహితులు, శ్రేభిలాషులు, రక్తమాంసము కలిగిన ప్రతి వారు కూడా ఆజ్ఞాతిక్రమమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించడం ద్వారా పాపం చేశాం. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా మనం చేసిన భయంకరమైనటువంటి పాపాలకి విముక్తి కలిగించడానికే క్రీస్తు యేసు శరీరధారి కావాల్సి వచ్చింది. ఒక గురుడివాడు మరో గురుడివాడికి త్రోవ చూపలేడు. అది అంతవరకు చూస్తే ఇంకా అందులో దాగి ఉన్న అద్భుతమైన సత్యం మనకు అర్థం అవదు. ఎందుకు యేసు ప్రభు శరీరధారికి పుట్టవలసి వచ్చిందన్నది ఒక మాటలో కాదు, మరింతగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని దేవుని కుమారుడుగా అంగీకరించలేదో, లేదా అంగీకరించారు కానీ ఎందుకు అంగీకరించారు ఎరగని వారి సత్యాన్ని గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభునందు మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును ఫలింపజేయను గాక. దైవజనులు అద్భుతమైన శ్రేష్టమైన సందేశాన్ని మనకు